brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్. ప్రభుత్వ విధానాలతో అప్పుల్లో కూరుకుపోతోంది. అవినీతి వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని విమర్శ. చంద్రబాబు కక్షపూరితంగా ఆలోచిస్తున్నారు. పెద్దిరెడ్డితో వైరం వల్లే మిథున్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపులపై న్యాయ పోరాటం చేస్తామన్న భరత్. సోయం బాపురావుపై తుడుందెబ్బ ఆగ్రహం. ఆదివాసీల హక్కులను జల్సాల కోసం తాకట్టు పెట్టారు. మా జోలికొస్తే తడాఖా చూపిస్తామని వార్నింగ్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. ఏపీలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ. ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన కీలక నేతలు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం. హైదరాబాద్ బండ్లగూడలో ఆకస్మిక తనిఖీలు. కారులో 25 కిలోల గంజాయి పట్టివేత. కేసు నమోదు చేసిన పోలీసులు. నిర్మల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో కార్డన్ సర్చ్. ఇంటింటికి వెళ్లి పోలీసుల సోదాలు. పత్రాలు లేని 70 బైక్లు 3 ఆటోలు సీజ్. నిజాంపట్నం హార్బర్ లో 1వ ప్రమాద హెచ్చరిక. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు. అల్లూరి జిల్లాలో పొంగుతున్న వాగులు. కొత్తపల్లి జలపాతానికి భారీగా వరద నీరు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 92,352 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 1,20,222 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. ఇన్ఫ్లో 1,20,222 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులు. ఆదిలాబాద్ లో ఎస్బీఐ ఏటీఎం లో చోరీ. గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన దుండగులు. రికార్డ్ కాకుండా సీసీ కెమెరాలకు కలర్ స్ప్రే. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగులు. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసుల అలర్ట్. 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు. పాడేరు ఘాట్ రోడ్ లో తప్పిన ప్రమాదం. కోట్ల కరువు వద్ద అదుపు తప్పి లారీ బోల్తా. స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్. మహారాష్ట్రలోని లాతూర్లో దారుణం. హెచ్ఐవి సోకిన మైనర్ బాలికపై అత్యాచారం. 5గురు అరెస్ట్. పోక్సో కేసు నమోదు. ఢిల్లీలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం. అమరవీరులకు నివాళులర్పించిన రాజ్నాథ్. సైనికుల త్యాగం చిరస్మరణీయమన్న రక్షణ మంత్రి.